తాతగారు ఆ గుడి గురించి మీరేమన్నా చెప్తారా? ఈ మల్లన్న గుడి. మీ పేరు? నా పేరు సత్తయ్య. సత్తయ్య. ఈ గుడి ఎప్పుడు కట్టారు? రెండు సంవత్సరాల. 2 సంవత్సరాలు అయింది. అక్కడ కూడా ఒక 3 గుళ్ళు ఉన్నాయి. అంటే ఒక గుడి ఇది దేవుడు ఆడ ఇది కాకపోతే తెచ్చి ఇక్కడ కట్టించారు. అయితే 2 చిన్నగా ఉన్నాయి చూడు. ఒక పోసమ్మ గుడి, ఒక ఆమె దుర్గమ్మ గుడి, ఇంకొకటి మల్లయ్య మల్లన్న గుడే ఉండేడ కాదు. అక్కడికి తెచ్చిడే పెట్టేసి అక్కడ ఒక అడుగు లాగుంది. అదే అడుగులు అప్పుడు జమానలో ఎప్పుడు పోయిండు దేవుడు అక్కడ. మనం చూడలే గాని పోయిరు. అవే అడుగులు అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? రామేశ్వరం నుంచి కొమరెల్లికి వెళ్ళిపోయాడు. కొమరెల్లి వెళ్ళారు. మల్లన్న ఇక్కడ ఒక్కటే అడుగు ఉందా? ఇంకా ఏమన్నా ఉండే ఆడాడ ఇంక తక్కువనే కానీ అక్కడ కొడకంచి మీకెళ్ళి అట్లా వెళ్ళి ఆయన పోయినంత దూరంలో అడుగులు ఉన్నాయి. బండల మీద అడుగులు ఉన్నాయి. బండల మీద అడిగిలో ఉన్నాయి. మళ్ళా ఆయన పోయిన దిక్కులు మొత్తం నల్ల సరఫరాలే ఉన్నాయి. చక్కగా ఆడదాకా నల్లగా రాళ్ళు మొత్తం నల్లరాయే. ఇటు అటు నల్లరాయి. ఇక నన్నుకెళ్ళి మన రోడ్డు పోసినట్టుగా. ఇక్కడ ఎవరికైనా కల్లోకి రావడం గానీ స్వామి వారు ఒంటి మీద వాడడం గానీ చేస్తారా? చేయరు. ఇక్కడ ఏం అలాంటి స్వామి వారికి ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారు? ఉత్సవాలు అలాంటివి? ఉగాది వెళ్ళినట్టుగా చేస్తారు. మల్లన్న స్వామి ఉన్నాడు అక్కడ. ఏదో ఇద్దరు ఉన్నారు. చౌడా అది మన బీరప్పల గుడి కొత్తగా కట్టిరది. అది కూడా లేకుండే ఇది కట్టినప్పుడు అది కట్టారు. మామూలుగా అయితే అక్కడ ఉన్న 3 ఉండేటివి. అది ఒకటే. అక్కడ మర్రి చెట్టు ఉన్నదా, ఆ చెట్టు కింద ఉన్న గుడే ఈ దేవుడు అనమాట. అయితే అక్కడ ఆవిడ ఉండగానే ఆడొకటి 2 కట్టిరు. పోషమ్మ గుడి, దుర్గమ్మ గుడి. తర్వాత ఈ బీరప్ప గుడి ఇది కట్టినాక అది కట్టేసి. ఇక్కడికి ఎవరెవరు వస్తారు? ఇదేం ఊరు అసలు? ఇది మాదారం. ఊరికి ఆ పేరు ఎట్లా వచ్చింది? అప్పుడు జమానాడు ఎట్లా వచ్చిందో ఏమమ్మా. మీరెప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మేము ఇక గిట్టగా వస్తాం, మేపుకొని పోతాం. మీరు మేపేటప్పుడు స్వామివారు మీతో వచ్చి ఇక్కడ మేపొద్దు ఇది కానరు. ఎవరన్నారు? స్వామివారు రారా? స్వామివారు కూడా రారు. మీకేం భయం లేదు? ఏం భయం లేదు. అదంతా తిరుగుతాం, గుడికాయని వంటాం, చేస్తాం. ఇక్కడ దైవనాగ ఒకటి తిరుగుతా ఉంటదంట కదా, దేవుడికి కాపలా కాస్త అదేమన్నా ఉందా? ఏం లేదు అమ్మా. అన్ని ఎవరు చెప్తారు అనవసరంగా. ఏది లేదు. మామూలు నాగపాములు ఉన్నాయా? ఇక పాములు అంటే కనబడతాయి, పొదల్లో కుడుతాయి, కనబడతాయి. కానీ కట్టించింది ఎవరు? ఇది గొల్లోళ్ళు మొత్తం కలిసి కట్టారు. దానికి సరిపోయే డబ్బంతా ఊరంతా వేసుకోలే కానీ పోయి చందాలు ఆడుకొచ్చుకో.